వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసిన జనసేనని నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ ఏపీ కేబినెట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు గౌరవనీయులైన తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఓ పన్నీర్ సెల్వం గారు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.
జాతరకి దగ్గరకు వచ్చిన ఇంకా వచ్చేటప్పుడు బాగా నియరెస్ట్గా పెట్టి తీసుకొచ్చాను. रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मा ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. జూన్ 5నే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా? ఇవ్వలేదు. 240 సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు 309కి వచ్చారు. ఇప్పుడు మీ 16తో మీరు బయటకు వచ్చినా వారికి చేసే నష్టం లేదు. అప్పుడే నేను చెప్పాను, ముందు కండిషన్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని. మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను. మోదీ గారు ఇచ్చిన 10 వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు. ఇప్పుడు రేపు చివరి అవకాశం, ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనక స్టేజ్ మీద మీరు నిలబడి, ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారి పర్సనల్ సెల్ నెంబర్కి, మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఈ రెండే చాలు మనకి. తత్మయాన్ని పక్కన పెట్టండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే 100,000 కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి ఆ కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేస్తాను. చంద్రన్న ప్రమాణ స్వీకారానికి కదిలి వచ్చిన మెగాస్టార్ సూపర్ స్టార్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు, వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా ఒదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ అష్టదిగ్బంధనం 10 నుండి 15 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్తో నిలిచిపోయిన వాహనాలు.
గతంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం పాలనతో రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణంలో పాలన జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రేపు నూతనంగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుండి స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే అనేక బంపర్ మెజారిటీతో గెలిచి ఈరోజు రేపు ప్రమాణ స్వీకరణ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము పోలీసుల యొక్క సంక్షేమానికి ఎనలేని అంటే మాకు రావాల్సినటువంటి పదోన్నతులు కానీ మాకు రావాల్సిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మాకు ఇంకా అంటే ఏ రోజైతే ఇప్పుడు మొన్న మీరు అందరూ చూశారు పోలీసు వ్యవస్థ సరెండర్ లీవ్స్ గురించి ఎంత అంటే ప్రాధాన్యపడాల్సి వచ్చిందో నెలలు సంవత్సరాలు ఆ సరెండర్ లీవ్స్ అన్నీ కూడా మాకు సకాలంలో రాక ఆర్థికంగా పోలీసు సిబ్బంది చాలా నలిగిపోయాము. ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భం మాకు జరగలేదు. అయితే గతంలో ఎప్పుడు కూడా సరెండర్ లీవ్స్ కూడా మహా అంటే ఒక 15 రోజులు వ్యవధిలోనే వచ్చాయి. కానీ సంవత్సరాల తరబడి మేము ఆ సరెండర్ లీవ్స్ తీసుకోలేకపోయాం. అదేవిధంగా ఇంకా సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ నూతన ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చి పోలీసుల సంక్షేమానికి ఎక్కువ కృషి చేస్తారని చెప్పి మరొకసారి మేము ఆశిస్తూ విరమిస్తున్నాం. నమస్కారం. టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కారణంగానే అసామాన్య విజయాన్ని సాధించిందని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి అన్నారు. కొమ్ము చేయకుండా ఈసారి అయినా సరే నిలబెట్టుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6గా ప్రకటించారో వాటిని తక్షణం రేపు ఏదైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో ఆ సందర్భంగా వాటిని అమలు చేయాలనే రకంగా మేము అమలుకి పూనుకోవాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా కార్మిక వర్గాలకు సంబంధించి ఏదైతే వాళ్ళు వివిధ రంగాలుగా ఉన్నారో ఆ రంగాలకి గత టీడీపీ ప్రభుత్వంలో కానీ పోయిన వైసీపీ ప్రభుత్వంలో కానీ కనీస వేతనాలు పెంచకుండా గత 10 ఏళ్ళుగా వాళ్ళు మరి ఇబ్బంది పెట్టారు. ఈసారి ఆ విధంగా కాకుండా 26,000 రూపాయలకు కనీస వేతనం నిర్ణయించి అన్ని రకాల షెడ్యూల్ కార్మికులందరికీ జీవోలు విడుదల కోరుతూ ఉన్నాం. వాళ్ళు చూస్తూ ఉన్నాం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి వివిధ హామీలు కానీ హోదా కానీ గత 10 ఏళ్ళుగా కేంద్రం అమలు చేయట్లా. 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. మేమైతే ఏదైతే వాళ్ళు టీడీపీ ప్రభుత్వ వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు ఉన్నారో ఫాసిస్ట్ మతోన్మాద బీజేపీ కోట్ల చేరడం బాధాకరం. సరే అది మేము వ్యతిరేకిస్తానికి వాళ్ళు చేరినా వాళ్ళు ఏదైతే వాళ్ళ కీలకమైన పాత్రలు వాళ్ళ టీడీపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా. బీహార్ ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఎన్డీఏ మీద ఒత్తిడి తెచ్చి కొన్ని డిమాండ్లు వాళ్ళు పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ మేరకన్నా మరి టీడీపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఎప్పటికైనా సరే రాష్ట్ర విభజన హామీల మీద హోదా మీద ప్రధానంగా విశాఖ ఉక్కు వంటి పరిశ్రమల పరిరక్షణ కోసం మరి చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవాలని ఈ కూటమి ప్రభుత్వం పూనుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.